ఇక హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మొత్తం 120 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. నిమిత్తం ఆయన కొన్ని ఆంక్షలు ఏవైతే చేశారో ఆ ఆంక్షలకి సంబంధించినట్టు ఇటు ట్రాఫిక్ సిబ్బంది అటు పోలీస్ సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేస్తుందని చెప్పాలి. నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి సెంటర్ దగ్గరికి కూడా ఏవైతే కొన్ని ప్రైవేట్ పార్టీస్ పబ్లిక్ పార్టీస్ జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా వీళ్ళందరూ కూడా నిత్యం ఇటు ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతూనే కొన్ని ఏవైతే టీమ్స్ ఉన్నాయో ప్రత్యేక బృందాలు అటు మఫ్టీ టీంలు కూడా ఇక్కడికి వచ్చి చెకింగ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకునేటప్పుడు ఈ రేసింగ్ కావచ్చు, హెవీ స్పీడ్తో వెహికల్స్ డ్రైవ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నిషేధిస్తూ ఈరోజు రాత్రి 7 గంటల నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఈ చెకింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని ఫ్లైఓవర్స్ అటు బేగంపేట ఫ్లైఓవర్ కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, ఈ అన్ని ఏరియాస్ కూడా చాలా వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమున ఇటు ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఎక్కువగా ఈ పార్టీస్ అలాగే ఈ కేక్ కటింగ్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సో అక్కడ కూడా పోలీస్ శాఖ మరికొంతమందిని మఫ్టీల్లో ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ నగరవాసులందరూ కూడా కొంచెం సమన్వయం పాటించాలి. అలాగే ఈ పార్టీస్ అనేవి కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సేఫ్గా అందరూ ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇటు తెలంగాణ పోలీస్ తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇదంతా కూడా అందరికీ ఒక గమనికగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు ఏవైతే కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్ దగ్గర అటు షీ టీమ్స్ కావచ్చు, మఫ్టీ టీమ్స్ కావచ్చు, ప్రత్యేక బృందాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళ నుంచి కూడా ఈ చెకింగ్ పాయింట్స్ అనేవి చేయడం, ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా దొరికితే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు అనే విషయాన్ని ప్రత్యేకించి గుర్తు చేస్తున్నారు. కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరైతే జరుపుకుంటున్నారో అటు పబ్లిక్ ప్రైవేట్ పార్టీస్ వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు వహించాల్సిందిగా, ఇంటికి సేఫ్గా తిరిగి వెళ్లాల్సిందిగా కూడా అటు పోలీస్ అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, బేగంపేట నుంచి.